హాయ్ హలో నమస్తే బాగున్నారండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను గోరింటాకు అయితే దంచుతున్నానండి. నేను మిక్సీలో వేద్దాం అనుకున్నాను, కానీ మిక్స్ అయితే పాడైపోయింది. అందుకనే నేను ఇలాగైతే రోట్లో అయితే దంచుతున్నాను. పూర్వకాలం మన పెద్దలు, మన అమ్మ వాళ్ళు కానీ, మన నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ ఇలాగే దంచేవాళ్ళంట కదా. రోట్లో వేసి దంచితే మనకు కూడా కొంచెం హెల్త్గా బాగుంటుందని, చేతులకు ఒక ఎక్సర్సైజ్ లాగా బాగా ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే రోలంతా శుభ్రంగా కడిగేసి ఇలాగైతే రోట్లో అయితే వేసి దంచుతున్నానండి. నేను ఇలా దంచడానికి కూర్చున్నానో లేదో ప్రతిసారి ఎవరో ఒకరు పిలుస్తూనే ఉన్నారు. నేనైతే వాళ్ళు పిలిచిన ప్రతిసారి ఇలాగైతే లేచి వెళ్తూనే ఉన్నాను. మళ్ళీ వచ్చి దంచడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. గోరింటాకు అయితే చాలా ఎక్కువ అయితే తెంచుకొని వచ్చాను. నేనైతే కొంచెం మాత్రమే రోట్లో వేసి దంచుతున్నాను, మిగతాది పక్కింటి వాళ్ళకైతే పెట్టేశానండి. మామూలుగా మనం రోట్లో అయితే రోటి పచ్చళ్ళు అవి నూరుకుంటుంటాం కదా, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. నేనైతే ఈరోజు అయితే ఈ గోరింటాకు అయితే వేసి దంచుతున్నానండి. చాలా మెత్తగా అయితే నూరాలి, చాలా టైం అయితే పడుతుంది. అదే మిక్సీలో అయితే మాత్రము మనకు ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కదా. రోట్లో వేసి దంచినదే చాలా బాగుంటుందని మా అమ్మ వాళ్ళు అంటుంటే నేనైతే రోట్లో అయితే వేసి దంచుతున్నాను. ఇందులోకి అయితే కొంచెం సేపు దంచిన తర్వాత ఆకులన్నీ ఇలా రోకల బండకైతే ఖర్చుకుంటున్నాయి కదా, అలా కాకుండా ఉండడానికి కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి మధ్య మధ్యలో. నేను గోరింటాకులో వేసుకోవడానికని ముందుగానే కొన్ని నిమ్మకాయలు అయితే తెచ్చిపెట్టుకున్నాను. వాటిని అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. నేను మా చెట్టుకున్నప్పుడు అయితే చాలా ఎక్కువ అయితే వేసేదాన్ని, ఇప్పుడైతే చెట్టుకు కొంచెం తక్కువగా ఉన్నాయి. అక్క వాళ్ళ చెట్టుకైతే తెంచుకొని వచ్చి అయితే కొన్ని ఇలాగైతే చేస్తున్నాను. చాలా సన్నగా ఉన్నాయండి, ఇందులో రసం అయితే లేదు. అయినప్పటికీ పులుపు కోసం అనేసి నేనైతే వీటిని వేస్తున్నాను. చాలా బాగున్నాయి నిమ్మకాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే చెట్టుకైతే తెంచుకొచ్చాను నేను. ఇక్కడైతే నేను నిమ్మకాయలతో పాటు ఒక 2 ఒక్కపేళ్ళు కూడా వేస్తానండి. ఎందుకంటే నేను ఇంతకుముందుకు వేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే వేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నిమ్మకాయలు అయితే వేస్తున్నాను. ఇందులో మీరు గమనించవచ్చు, కొంతమంది అయితే గోరింటాకులోకి అయితే చింతపండు రసం వేస్తారు, అలాగే చింతపండు రసంతో పాటు కొంచెం మజ్జిగ వేస్తారు. మరి కొంతమంది అయితే ఇలాగ నిమ్మకాయలు, ఒక్కపేడు, ఆకు తొడిమె ఇలా రకరకాలుగా అయితే వేస్తుంటారు కదా. నేనైతే నిమ్మకాయలు అయితే వేస్తున్నాను. మేమైతే తలకు పెట్టుకోవడానికి కూడా అప్పుడప్పుడు ఇలాగైతే గోరింటాకు అయితే దంచుకొని పెట్టుకుంటామండి. అందులోకి అయితే మేము మందారం ఆకు, మందారం పువ్వులు, అలాగే అలోవెరా అట్లాంటివి అయితే వేసి మొత్తం మిక్స్ చేసి ఇలాగైతే తలకైతే పట్టించుకుంటుంటాము. ఒక్కొక్కసారి అయితే సమ్మర్లో ఎక్కువైతే యూజ్ చేస్తాము. అలాగైతే హెడ్ అంతా మొత్తం కూల్ అయిపోతుంది, చాలా బాగుంటుందండి. చూసారా, నేనైతే ఇక్కడైతే నిమ్మకాయలు వేసిన తర్వాత మరొకసారి అయితే అంతా మెత్తగా అయ్యేలాగా దంచాలి. మనకైతే మిక్సీలో అయితే చాలా చక్కగా బాగా మెత్తగా అయిపోతుందండి. ఇది మొత్తం మనం రోట్లో వేసి దంచేది కాబట్టి, ముఖ్యంగా మన వాళ్ళు అయితే ఈ గోరింటాకుని అయితే ఆషాఢ మాసంలో ఎక్కువగా పెట్టుకుంటుంటారు కదా. ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వలన మనకైతే అప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది, వర్షాకాలము. ఆ సీజన్లో వచ్చే జలుబు కానీ జ్వరాలు కానీ వాటి నుంచి అయితే మనకు రక్షణ పొందడానికైతే చాలామంది అయితే గోరింటాకు అయితే పెట్టుకుంటారు. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారండి. చాలా చక్కటి సాంప్రదాయాన్ని అయితే పెద్దలు మన కోసం అయితే ఏర్పరిచారు కదా. అసలు అప్పటి కాలం వాళ్ళు చాలా జ్ఞానవంతులని అనుకోవాలి. గోరింటాకు అనేది ఒంట్లో ఎక్కువ వేడిన వాళ్ళు చాలా మటుకైతే ఎక్కువ సార్లు అయితే దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే కాళ్ళ పగుళ్ళకైతే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కదా. నేనైతే గోరింటాకు అయితే బాగా దంచుతున్నానండి. చూసారా, చాలా చక్కగా, అసలు ఎంత బలాన్ని ఉపయోగించాలో నాకైతే గోరింటాకు దంచుతుంటే అర్థమవుతుంది. ఊరికే మనము మిక్సీలో వేసి నిలబడి దాన్ని ఇట్లా నొక్కి పట్టుకుంటే కాదండి, ఇది కొంచెం మనకు బాడీకి కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో రోట్లో అయితే దంచుతున్నాను. చాలా మెత్తగా అయితే నూరాలి, కొంచెం టైం అయితే పడుతుంది. నాకైతే ఇది నూరడానికైతే 1/2 అవర్ అయితే పట్టిందండి. అయితే చాలా బాగా అయితే ఉందండి. ఇలా దంచడం వల్ల మన హ్యాండ్స్కి అయితే బాగా మంచిగా ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. అలాగే ఇలాగ మనం చేయడం వలన మనకి న్యాచురల్గా కూడా బాగుంటుంది కదా. అసలు నేను రోలు కొంచెం గట్టిగా దంచడం వలన రోలు అయితే పక్కకైతే జరుగుతుంది. ఎందుకంటే అది కొంచెం నేను అక్కడ రోలు వేసుకునే దగ్గర అయితే కొంచెం చదునుగా లేదు, అందుకని కొంచెం నేను అది దంచుతుంటే పక్కకైతే జరుగుతుంది. అయినప్పటికీ రోల్ మీద అయితే నేను ఒక చేయి అయితే గట్టిగా వేసి పట్టుకొని ఇలాగైతే దంచుతున్నానండి. నాకైతే దంచుతుంటే ఇంకా దంచాలనిపిస్తుంది, దాన్ని బాగా నూరాలనిపిస్తుంది.
చాలా మెత్తగా అయితే అవుతుంది. మనకు మిక్సీలు పూర్వకాలంలో మిక్సీలు గ్రైండర్లు ఏమైనా ఉన్నాయంటే ఈ రోకళ్ళేనండి. చాలా చక్కగా మంచిగా పెద్దవాళ్ళు ఇలా చేసి పెడితే మనకు, మీరు ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు తిన్నారో, రోటి పచ్చళ్ళు కూడా చాలా రుచిగా ఉంటాయి రోట్లో వేసినవి. మిక్సీలో వేసినవి మాత్రము తొందరగా పాడైపోతాయి, ఎందుకు ఒక్కరోజు కంటే ఎక్కువగా నిల్వ ఉండవు. ఇవైతే రోట్లో వేసినవి మనము 2-3 రోజులు కానీ 4-5 రోజులు కానీ తినవచ్చు, అంత బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. గోరింటాకున్న మంచి గుణం ఏంటో తెలుసా, అరికాల మంటలు కూడా తగ్గిస్తుందండి. అలాగే మనకు ఏదైనా స్ట్రెస్ ఉంటుంది కదా, ఒత్తిడి అంటారు కదా, ఆ ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని చాలామంది అయితే అంటుంటారు. నాకు తెలిసి అయితే ఎక్కువగా ఇది ఒంట్లో వేడిన్న వాళ్ళకు మాత్రము చాలా కూల్గా అయితే చేస్తుంది, ఒక కూలింగ్ లాగా పనిచేస్తుందండి. మంచిగా అయితే గోరింటాకు అందుబాటులో ఉన్న వాళ్ళు హెన్నాలు అవి అంటుంటారు కదా, మామూలుగా ప్యాకింగ్ అలా కాకుండా ఇలాగైతే న్యాచురల్గా తెచ్చుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎక్కువగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే పూల చెట్లు ఎక్కువగా వేసుకునే వాళ్ళంట. పూల చెట్లతో పాటు ఖచ్చితంగా ఆడపిల్ల ఉంటే మాత్రము గోరింటాకు చెట్టు ఖచ్చితంగా వేసేవాళ్ళంట. ఎందుకంటే ప్రతిసారి మనము పక్కింటికి వెళ్ళి అడగలేం కదా ఆడపిల్లల కోసమని, అలాగైతే చెట్లను అయితే పెంచేవాళ్ళంట. ఇప్పుడు కూడా చాలామంది అయితే పల్లెటూళ్ళలో ఆ పద్ధతి పాటిస్తుంటారు. మరి మీ ఏరియాలో ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉందండి. ఏంటంటే చాలామందికి అయితే, కొంతమందికి కాళ్ళకు అక్కడక్కడ పుల్లలాగా వస్తుంటాయి కదా, మరి కొంతమందికి అయితే వేళ్ళ మధ్యన చిన్న చిన్న పుళ్ళు కూడా వస్తుంటాయి. అలాంటివి రాకుండా ఉండడానికి కూడా చాలామంది అయితే గోరింటాకు అయితే పెట్టుకుంటుంటారు. ఒక చర్మానికి రక్షణ లాగా గోరింటాకు అయితే సూక్ష్మజీవులు అనేది లోపలికి పోనివ్వకుండా చాలా మటుకైతే కాపాడుతుందండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అయితే అడిగి తెలుసుకోండి. గోరింటాకు చాలా మటుకైతే చాలా విధాలుగా అయితే హెడ్ పెట్టుకోవడం కానీ, అదే తలకు పెట్టుకోవడం కానీ, చేతులకు కాళ్ళకు అరికాళ్ళకు అలా పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అరికాళ్ళ మంటలు అయితే తగ్గించడంలో బెస్ట్ మెడిసిన్ లాగా పనిచేస్తుందండి చాలా మటుకైతే. ఇది ఇక్కడ నాతో మాట్లాడుతున్న అక్క నేను ఇద్దరం కలిసి గోరింటాకు అయితే తీసుకొని వచ్చి ఇలాగైతే నేనైతే దంచుతున్నాను. అక్క నా కోసం అయితే వీడియో అయితే తీస్తున్నారు. నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. అక్క అయితే చాలా విషయాలలో నేనైతే గోరింటాకు అయితే దంచుతూనే ఉన్నాను. ఆకులు అయితే కొద్దిగా మాత్రమే మెదిగాయి, ఇంకా చాలా టైం అయితే పడుతుంది. అప్పుడప్పుడు వాటర్ వేసుకుంటూ ఉన్నాను. నేను ఒక పక్క దంచుతుంటే నేను మధ్య మధ్యలో చేతి అంటుంటాను కదా, అప్పుడైతే నా చేయి మొత్తం ఎర్రగా అవుతుంది. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. నా చేతులు ఎప్పుడు రెడ్గా ఉండాలని నాకైతే కొంచెం ఇష్టం అండి. మీకు కూడా అంతేనా? మీరు కూడా నాలాగే ఉంటారా? గోరింటాకు దంచుతుంటే నాకైతే వాళ్ళంతా చెమటలు అయితే పడుతున్నాయండి. చూసారా, నా మంచి ఎక్సర్సైజ్ను మించిన ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. కానీ నాకైతే ఒక పక్క అయితే సంతోషం అయితే అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మిక్సీలు గ్రైండర్లు వాడడం కంటే ఇలాగే న్యాచురల్గా మన ట్రెడిషనల్గా వాడడం చాలా మంచిది కదా అనిపిస్తుంది. చాలామంది అయితే మిక్సీలు వెనకమ్మడే వేసి దానిలలో వేసి పెట్టుకుంటుంటారు. అలా దానికంటే ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. చాలా మంచిగా అయితే ఉంటుంది రోట్లో వేసి దంచుకోవడం. ప్రతిదీ ఏదన్నా కానీ మేమైతే ఎక్కువగా అల్లం కొత్తిమీర అలాంటివి అయితే మేము మిక్సీలో వేయం, చాలా మటుకు రోట్లో వేసి దంచుతాం. కొబ్బరి కానీ పప్పులు కానీ అలాంటివి చాలా బాగా అయితే మెత్తగా అయితే అవుతాయి. చాలా ఇక్కడ నేను మరొకసారి అయితే నిమ్మకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంత ముందుకు వేసినది నిమ్మరసం సరిపోదన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు కొంచెం వాటర్ కలిపాను కదా, వాటర్ బదులు ఇదైతే బెటర్ అనే ఉద్దేశంతో నేనైతే నిమ్మకాయలు అయితే మరొకసారి కట్ చేసుకుంటున్నాను. నిమ్మకాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకైతే అంత బాగా చేతులు అయితే ఎర్రగా పండుతాయండి. చాలామంది పెద్దలు అంటుంటారు కదా, గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మూడు వస్తారని. కానీ అది ఎంత మటుకు నిజమో తెలియదు. కానీ గోరింటాకు అయితే పెట్టుకుంటే మాత్రము మంచిదని మాత్రం చెప్పగలనండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ నిమ్మకాయలు కట్ చేయడానికి నేను చాలా కుస్తీ పడుతున్నాను కదా, ఎందుకంటే నిమ్మకాయలలో నిమ్మరసం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు తక్కువగా పడుతున్నాయి కదా, దాంతోపాటు చెట్టుకు వాటర్ పోయడం తగ్గినా కూడా మనకైతే ఇలాగైతే ఉంటుంది. అందుకే నేను నిమ్మకాయలు కోసేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ నేనైతే చాలా నిమ్మకాయలు అయితే తెచ్చిపెట్టుకున్నాను కదా, చాలా మటుకైతే ఇందులో వేసాను రసము. చాలా చక్కగా అయితే పండుతుంది. మరో విషయం మీరు గమనించినట్లయితే మా ఇంట్లో టీవీ బాధ లేదు, ఇంకా టీవీ లేదు, పెట్టించుకో.
ఏం ఎత్తగలేదక్క ఇంతేనే. సార్లే ఇంకా బాగుంది. ఆడికైనా మచ్చగా అవుతుంది. ఏం కాదులే. ఏంది ఇంత నీళ్ళు వేసినది కసకుంది. అంతే అది ఇంకా ఎక్కువ ఎక్కువ వచ్చి పెట్టుకోనికి రాదు, జారిపోతుంది. తలకు పనికొచ్చదులే కానీ చేతిలో పెట్టుకోనికి రాదు. అయిపోయింది ఫ్రెండ్స్. ముద్ద చూపి ఇంకా తీసి. ప్రేమతో ఒకసారి అది ఊగుతా ఉంది. రేపు ఇంకా మనం ఇట్లా కుస్తీ పడదాంపా. వద్దులే తల్లి, వద్దు. అంత ప్రయోగాలు చేయకూడదు ఈ టైంలో. లేకపోతే నేను అది గాన రోల్ బాగుండింటే పడుతుంది. రోలు బాగుంటే కనుక ఎప్పుడైనా ఇంక అన్ని దాంట్లోనే దంచుకుంటుంటాయి. మిక్సీ లేంగా మిక్సీ పట్టకుండా ఉంటాయి. దోశలకు తప్ప బాగా అది ఆ రాళ్ళు వేసిన వాళ్ళ నుంచే సున్నేమ్మా అనుకుంది. ప్యాంటకి కారం అన్నీ దాంట్లోనే. ఆ బండలు వేసాం కదా. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా అయితే గోరింటాకు అయితే దంచేసాను. ఇంకా పెట్టుకోవడమే లేట్ అండి. చాలామంది అయితే ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి. ప్లీజ్ అండి, మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోలను మరొకరికి షేర్ చేయండి. మేమైతే ప్రతి పండగకి గోరింటాకు అయితే పెట్టుకుంటుంటాము. కోన్లు వాటిని అయితే చాలా తక్కువ అయితే వాడతామండి. ఇలాగైతే గోరింటాకు దంచి అయితే పెట్టుకుంటూ ఉంటాము. ఫైనల్గా అంతా అయిపోయింది కదా. గోరింటాకు అయితే ఒక గిన్నెలోకి అయితే మొత్తం తీసేసుకున్నాను. ఇంకా రోకల బండ అయితే మొత్తము శుభ్రంగా కడిగేసి కొద్దిసేపు అయితే ఎండకైతే పెట్టేస్తానండి. చాలా చక్కగా అయితే నూరానని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లాంటి వాళ్ళని కూడా మరోసారి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలండి.